ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో గత 5 రోజులుగా నెల్లూరు జిల్లా కావల్లో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అదేవిధంగా తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో నెల్లూరు జిల్లా కావల్లో కూడా వర్షాలు అయితే ఎక్కువగా ఉండే ప్రభావం చూపుతుంది. దీని మీద కావలి మున్సిపాలిటీ పరిధిలోనే ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అనే విషయం మీద ఈరోజు మనం కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ గారితో ఉన్నాము. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించాము. సార్ చెప్పండి, గత 5 రోజులు పడుతున్న వర్షాలకి మీరు ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? సో మనకి గత 4-5 రోజుల నుంచి కావలి పట్టణంలో వర్షాలు కంటిన్యూస్గా పడటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అలానే మన గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. మనము పట్టణంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ మన స్టాఫ్ని ఒక 2 కంటిన్యూస్గా పెట్టి కంపల్సరీగా అక్కడ ఎవరైనా కానీ వాళ్ళకి అక్కడి నుంచి రీహాబిలేషన్ సెంటర్స్కి వెళ్ళాలనుకుంటే రీహాబిలేషన్ సెంటర్కి తరలించి ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వాళ్ళందరికీ కూడా మనం భోజనం కూడా మన మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. అలానే పట్టణంలో మన శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ప్రతి ఒక్క వార్డు వీధి కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడైతే చెట్లు పడిపోవడం కానీ, డ్రైన్లు బ్లాకేజ్ అయ్యి రోడ్ల మీదకి నీళ్లు రావడం కానీ, అలానే అక్కడక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోవడం కానీ ఉంటే వెంటనే మన సిబ్బంది అక్కడ చర్యలు తీసుకుని అక్కడ ప్రస్తుతం సమస్యలు ఏమి లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం గాయత్రి నగర్ ఏరియాలో ఒక డ్రైన్ బ్లాక్ అవడం వల్ల అక్కడ కచ్చా డ్రైన్ కొట్టించి అక్కడ నీళ్ళు అనేవి తొలగించడం జరిగింది. అలానే నిన్న ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా చెట్టు పడిపోతే నైట్ మన సిబ్బందిని పెట్టి కంట్రోల్ రూమ్ ద్వారా ఒక సపరేట్ సిబ్బందిని పెట్టి అక్కడ కూడా తొలగించడం జరిగింది. అలానే ఇప్పుడు అరుంధతిపేటలో కూడా ఇంకో చెట్టు ప్రమాదకరంగా ఉందంటే అక్కడ కూడా ఇప్పుడు మన సిబ్బంది పనిచేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు జారీ చేయడానికి మనము 24/7 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కావలి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి మీరు ఫోన్ చేసి సంప్రదించినట్లయితే వెంటనే ఇక్కడి నుంచి సిబ్బంది వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. అలానే మీరు కూడా ఎక్కడ కూడా ఎక్కువగా వర్షం ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాం. మీకు తెలిసి ఎవరైనా ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడి భోజనాలు లేక ఇబ్బంది పడినా కానీ మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళకి భోజనం కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనకి 08626243706. కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది అని కంట్రోల్ రూమ్కి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సార్, ఈ వర్షాలు ఎక్కువగా అయితే పునరావాస కాలనీ కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కావలి పట్టణంలో ఇప్పటి వరకు 2 పునరావాస కేంద్రాలను రెడీ చేస్తున్నాం. ఒకటి మనకి పెంకుల ఫ్యాక్టరీలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కూడా శివరామ సుబ్బయ్య కాలనీ ఏరియాలో కానీ, అలానే చెరువుకోట సంఘంలో కానీ ఎక్కడైనా అక్కడి నుంచి ప్రజలను తరలించాలంటే అక్కడ పెంకుల ఫ్యాక్టరీలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రామూర్తిపేటలో కూడా మనము మున్సిపల్ ప్రైమరీ స్కూల్ని కూడా రిహాబిలేషన్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మందాటి చెరువుకట్టలో కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు. వర్షాలు ఎక్కువగా ఉంటే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తరలించడానికి మనం రామూర్తిపేటలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేశాం. అలానే మనం ముస్నూరులో కూడా ప్రైమరీ స్కూల్ని ఆల్రెడీ రిహాబిలేషన్ సెంటర్గా గుర్తించున్నాం. ఒకవేళ అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఎదురైతే అక్కడ మర్రిచెట్టు సంఘం ఏరియాలో కూడా అప్పుడప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడతాయని తెలియవచ్చింది. కాబట్టి అక్కడ కూడా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళని కూడా అక్కడ ముస్నూరు ప్రైమరీ స్కూల్లో కూడా తరలించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది తుఫాను ప్రభావంతో కావల్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ చేస్తూ రవి, MR న్యూస్ కావలి నుంచి.